హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేనైతే ప్రతిరోజు ఇలాగా తులసమ్మ దగ్గర, నెక్స్ట్ అలాగే మారేడు మొక్క దగ్గర, అలాగే ఉసిరి మొక్క దగ్గర కూడా నేను నిత్య దీపారాధన అయితే ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే పూజ అయిన తర్వాత తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకి పూజ అదంతా అయిపోయింది. నిత్య దీపారాధన అయితే ఇంకా దేవుడి గదిలో కూడా ఇలాగే చేసుకున్నాను. ఇలా దేవుడికి మొత్తం దీపారాధన అవన్నీ చేసిన తర్వాత శివయ్య దగ్గర, నెక్స్ట్ అలాగే అమ్మవారి దగ్గర, అలాగే లక్ష్మమ్మ దగ్గర కూడా 3 దీపాలు అనేవి పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. నెక్స్ట్ ఇక్కడేమో నేను పులిహోర కలుపుకోవడం కోసం అయితే నేను ఇక్కడ చింతపండు పులుపు అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి కార్తీక శనివారం అని చెప్పేసి ఈ శనివారం నుంచి నేను వెంకటేశ్వర స్వామిది 7 వారాల పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అందుకోసం దేవుడికి ఇక్కడ ప్రసాదం అనేది, నువ్వుల ప్రసాదం అనేది నేను రెడీ చేసుకుంటున్నాను. నేను అవి 7 ఉండలుగా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అలాగే పిండి ప్రమిద కోసం ఇక్కడైతే వరిపిండి ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం అరటిపండు, అలాగే కొంచెం బెల్లం, కొంచెం ఆవు నెయ్యి, కొంచెం పాలు వేసుకొని మొత్తం వేసినవన్నీ కలిపి ఒక ఉండలా రెడీ చేసుకొని, ప్రమిదికి ఏ క్వాంటిటీ అయితే ప్రమిదిలా వస్తుందో చూసుకొని అలా ఒక క్వాంటిటీలో రెడీ చేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకొని ఒక పిండి ప్రమిదిని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. రెడీ చేసుకొని చూడండి ఎలా కలుపుతున్నానో అలా కలిపితే ఇగోండి ఇలా అయితే స్మూత్గా నీట్గా వస్తుంది అనమాట. మనం ప్రమిద చేసినా సరే విరగదు. అదే ప్లేట్ని కడిగేసుకొని మళ్ళీ దాంట్లోనే కొంచెం పసుపు అనేది వేసి ఆ ప్లేట్ మొత్తానికి పసుపు అనేది రాసి ఆ వరిపిండితో ముగ్గు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ వరిపిండి అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్, అందుకనే ముగ్గు అనేది సరిగ్గా రాలేదు. అలాగే ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పసుపు కుంకుమ కూడా వేసుకొని ముగ్గు అయితే ఇలాగా అలంకరించుకున్నాను అనమాట. నెక్స్ట్ అలాగే అదే ప్లేట్లోని ఒక తమలపాకును వేసి నేను ఏదైతే వరిపిండి దీపాన్ని రెడీ చేసుకున్నానో ఆ దీపంని అందులో పెట్టి పక్కన పెట్టుకున్నాను. ప్రసాదం చేశాను, పక్కన పెట్టుకున్నాను. అలాగే వరిపిండి దీపం కూడా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే పులిహోరకి తాలింపులు అయితే మాత్రం వేపుతున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం, పచ్చిశనగపప్పు, శనగగుళ్ళు, పోపులు అన్నీ వేసి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. వేపిన తర్వాత ఇలాగ పులిహోరలు అయితే వేసేసి మొత్తం పులిహోర మొత్తం ఇలా అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువే చేశాను, ఎందుకంటే నాగల చవితి నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు ఆకలి అంటారని చెప్పేసి అందరికీ కలిపి చేశాను. అక్కడ పులిహోర అయిపోయిన తర్వాత దేవుడి మూల కింద అయితే మాకు కొంచెం ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లోని ఆ స్వామివారికి పీఠం అయితే వేసి ఆ పీఠానికి కొంచెం పసుపది రాసి ముగ్గులు అయితే ఇలా పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముగ్గులు పెట్టిన తర్వాత దేవుడిని అయితే అలంకరించాను. ఫోటో అది పెట్టుకొని తులసిమాల వేశాను. అలాగే ప్రసాదాలు కూడా పెట్టుకొని దీపారాధన చేయకుండా ముందు తీసిన వీడియో అనమాట. చూడండి ఫ్రెండ్స్, పులిహోర, పానకం, వడపప్పు, నెక్స్ట్ అలాగే చిమిడి ఉండలు తీసుకొని దీపారాధన అయితే చేశాను. ఇక్కడైతే పూజ అయితే మాత్రం ఇలా చేశాను ఫ్రెండ్స్. నేనైతే ఒక ప్రమిద మాత్రమే పెట్టానంటే మొదటి వారం అని చెప్పి ఒక ప్రమిద పెట్టాను పిండి దీపం. రెండో వారంకి 2, మూడో వారంకి 3 అలాగా పెట్టుకుందామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఇలా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.